కాన్సెప్ట్లు పట్టుకుంటాడు, ఒక నానిలాగా ఒక థియరీలో వెళ్తాడు, ఒక మైండ్ సెట్ ఉన్న పర్సన్, ఒక మంచి క్లారిటీ ఉన్న విజన్, ఒక కష్టపడే ఒక ఆలోచన, ఇవన్నీ ఉన్నాయి. ఈ వద్దు కానీ నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ క్యారెక్టరైజేషన్ మనోడికి ఉంది కాబట్టి మంచి పట్టుకుంటాడని నేను అనుకున్నాను. సినిమా స్టార్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అరే ఏంది ఖాళీగా ఉన్నాడని పట్టుకున్నాడా, డబ్బులు ఎక్కువ ఇచ్చారని తీసాడా, లేకపోతే ఏంది సినిమా, ఏంది లోకం, ఏంది ఇట్లా ఉందేంట్రా అనుకోవడం మాత్రం తప్పు. నిజంగా 40 నిమిషాలు మాత్రం ఇట్లానే ఉంది. నేను అన్నది మాత్రం ఒక 40 నిమిషాలు సినిమాలా లేదు, అస్సలు నచ్చలేదు నాకు. దాని తర్వాత నుంచి సినిమా ఇంకా ఉంటే బాగుండు అనిపించింది అనమాట. సెకండ్ హాఫ్ నుంచి ఓవరాల్ సెకండ్ హాఫ్ అనమాట. అంటే సెకండ్ హాఫ్కి ఒక 10 మినిట్స్ ముందు నుంచి చాలా అంటే చాలా క్రేజీ ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. కానీ ఇంకేదన్నా మ్యాజిక్ చేస్తే బాగుండు అనిపించింది. నాకు కెమెరా ఫోటోగ్రఫీ నచ్చలేదు. మ్యూజిక్ అయితే ఆయన ఎవరో బాగా కొట్టాడు అనమాట, అదొకటి నచ్చింది. ఇంకా సుహాస్కి అయితే ఒకటే చెప్తున్నాను, బాగుంది. ఎండ్లో బయట తిరగడం కన్నా ఈ సినిమాకి వచ్చి చూడడం బెటరు. కానీ వచ్చేవాళ్ళు ఏమన్నా ఉంటే ఒక గంట లేట్గా రండి, ఎందుకంటే ఆ గంట మొట్టనే ఉంది కాబట్టి నిజంగా నాకు నచ్చలేదు. దాని తర్వాత మాత్రం చాలా బాగుంది, చాలా బాగుంది, నిజంగా బాగుంది. ఆబ్వియస్లీ నిజంగానే బాగుంది, బాగాలేదని మాత్రం అంటలేదు. కానీ 40 నిమిషాలు మాత్రం అసలు ఏం బాగాలేదండి. ఆ 40 నిమిషాల తర్వాత చూసిన సినిమా మాత్రం ప్రసన్నవదనం వెరీ 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 గుడ్ అనమాట. చాలా అంటే చాలా క్రేజీ ఉందన్నమాట. ఇందాక ప్రసన్నవదనం సినిమా చూశాను. చాలా అంటే సినిమాలో చాలా కొత్తదనంగా అనిపించింది నిజంగా. సో అన్న యాక్టింగ్ అయితే నేను చాలా కొత్త అనిపించింది. లాస్ట్ సినిమా కన్నా, కలర్ ఫోటో కన్నా, మొన్న వచ్చే సినిమా కన్నా కూడా ఈ సినిమాలో కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. నిజంగా ప్రాణం పెట్టి నిజంగా కొన్ని సీన్స్ అయితే ఏడుపు వచ్చేసిన పోయినా నిజంగా. లిటరల్గా ఫస్ట్ ఆఫ్ ఒక సీన్ ఉంటుంది అన్న, ఆ సీన్ చూస్తుంటే నిజంగా మన రియలిస్టిక్ మన లైఫ్లో జరిగిన ఫీలింగ్ వస్తుంటుంది అనమాట. అది సెకండ్ టైం క్లైమాక్స్ ఉంటుంది భయ్యా, నిజంగా చాలా అనిపించింది. అరే కొన్ని సీన్స్ అయితే నిజంగా నేనైతే లిటరల్ ఏడ్చేసాను, నిజంగా చాలా బాగుంది. ఇంకోటి నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న చాలా బాగుంది, కరెక్ట్ సీన్లో కరెక్ట్ సాంగ్ పెట్టారన్న ఫీలింగ్ వచ్చింది. నిజంగా నాకైతే చాలా అనిపించింది. నిజంగా సుహాసానికి మంచి బ్రేక్ ఇచ్చే మూవ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా రాబోతున్న సినిమాలు నేను నమ్ముతున్నాగానే సంవత్సరానికి సంవత్సరం ఒక సినిమా వస్తున్నట్లు కాకుండా నెలకు సినిమా వచ్చినట్టు వస్తుంది. నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది. ఎవరైనా చెప్పినా కూడా సినిమా అయితే చాలా బాగుంది. నిజంగా ఈ నెలలో మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అని చెప్పుకోవచ్చు అన్న. చాలా నచ్చింది, నాకు మంచి జోనర్ ఫీలింగ్ అని ఫీల్ వచ్చింది అన్న నాకైతే.